వెల్కమ్ టు PM7 వార్తలు. అమెరికా వెళ్లే దొడ్డిదారినే గాడిద మార్గం అంటారట. అలా ఎందుకు అన్నారనేది ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ఓ గాడిదని తన యజమాని చిన్న విషయాన్ని కూడా కొట్టేవాడని తన తోటి జంతువు కుక్కకి గాడిద చెప్పిందట. అయితే ఎందుకు ఇతని దగ్గరే ఉన్నావు, వెళ్లిపోవచ్చు కదా అంటే అందుకు గాడిద, మా యజమానికి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో నిన్ను ఏదో ఒక గాడిదకిస్తా అంటుండేవాడు, అందుకని ఇన్ని దిగమింగుకొని ఇప్పటికీ పడి ఉన్నా అంటూ నీరసంగా చెప్పిందట గాడిద. సరిగా ఇలాంటి అమాయకులే ఎన్నో కష్టాలను ఓర్చుకొని అక్రమంగా అమెరికాకు వలస వెళ్లే దారిని డాంకీ రూట్ లేదా గాడిద మార్గం అంటారట. అక్రమంగా వలసలను ప్రోత్సహించే ఏజెంట్లకు డబ్బు ఇస్తే పనామా, మెక్సికో అడవుల మీదుగా అమెరికాకు తీసుకెళ్తారు. కానీ ఇలా వెళ్లటం పెద్ద సవాలే. దట్టమైన అడవిలో ప్రాణాంతకమైన జంతువుల మధ్య అమెరికా పోలీసుల కంటబడకుండా, సైన్యంకి దొరకకుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఎక్కడి నుండి ఎలా వెళ్తారు, ఎవరు వస్తారు అని అనుకోవచ్చు. గోర్పురా అనేది హర్యానాలో ఒక చిన్న గ్రామం. అక్కడికి వారికి అమెరికా వెళ్లాలనేది ఒక పెద్ద రంగుల కల. ఆ గ్రామానికి చెందిన 150 మంది అమెరికా వెళ్లారు. వారిలో దాదాపు 80 మంది విజయవంతంగా గాడిద మార్గంలో అమెరికాకి చేరుకున్నారు. అయితే ఆ ఊరిలో గాడిద మార్గం గురించి తరచూ మాట్లాడుకుంటారు. అమెరికాకు వెళ్లే దొడ్డిదారి పేరే డాంకీ రూటు లేదా గాడిద మార్గం అంటారు. ఇలా అమెరికా వెళ్లే వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అమెరికా వెళ్లాలంటే టూరిస్ట్ వీసా లేదా స్టూడెంట్ వీసా మీద వెళ్ళాలి. లేకుంటే అక్కడ ఏదైనా కంపెనీలో జాబ్ వస్తే వాళ్లే మనకు వీసా అరేంజ్ చేస్తారు. కానీ ఇవి ఏవి అంత సులభం కాదు, ఖర్చుతో కూడుకున్నవి. కానీ 15 లక్షలు ఇస్తే దొడ్డిదారిన అమెరికాకు చేర్చుతారు. అదే డాంకీ రూట్. దీనికి ఏజెంట్లు పక్కా ప్లానింగ్ ఉంటుంది. అమెరికా భారత్ మధ్య సముద్రం మీదుగా 8313 మైళ్లు దూరం. ఇంత దూరం దొడ్డి మార్గంలో ఎలా ప్రయాణిస్తారు? గాడిద మార్గం ఎందుకంత ప్రమాదం అంటే ప్రాణాలకు తెగించిన ప్రయాణం ఉంటుంది. అందులో సినిమా రేంజ్ ట్విస్టులు కూడా ఉంటాయి. ఫస్ట్ అమెరికా చేర్చడానికి ఏజెంట్ తో మాట్లాడుకున్న డబ్బులు కడితే ఏజెంట్లు ఇండియా నుండి మెక్సికోకి తీసుకెళ్తారు. పనామా అడవుల్లో వదులుతారు. అక్కడి నుంచి మొదలవుతుంది అసలు కథ. అడుగడుగునా గండాలే. భయంకరమైన దట్టమైన అడవుల్లో కొండలు దాటి వెళ్లాలి. కొంత దూరం పడవలో, తర్వాత కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. అడుగడుగున ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నా అడవిలో ప్రయాణం చేస్తుంటే ఒక టెరఫిక్ థ్రిల్లర్ మూవీ చూసినంత ఫీలింగ్ కలుగుతుంది. పర్వతాలు, చిత్తడి నేలలు, ప్రమాదకరమైన జంతువులు, దారి దోపిడీలు. అమెరికా పోలీసులు ప్రతిదీ ఒక పరీక్షే. తినడానికి తిండి ఉండదు. లగేజ్ బ్యాగ్ లో బిస్కెట్లు, కొన్ని పప్పులు, బట్టలు తీసుకెళ్లాలి. ఎక్కడో ఒక చోట ఆగి తిని మళ్లీ నడక ప్రారంభించాలి. ఇలా పనామా తర్వాత మరో 3 దేశాలు దాటాలి. నికరాగ్వా, గ్వాటెమలా, తర్వాత చివరకు మెక్సికో. మెక్సికోకి చేరుకోగానే అక్కడ తాత్కాలికంగా శిబిరంలో 20 రోజులు ఉండాలి. ఆ తర్వాత అమెరికా చేరుకోవటానికి అడవి బాట పట్టాలి. పోలీసులను తప్పించుకుంటూ దట్టమైన అడవులు, కాలువల గుండా అమెరికా ఫారెస్ట్ అధికారులు, సైన్యం కంటపడకుండా దాక్కుంటూ అమెరికా చేరుకోవాలి. ఇదే గాడిద మార్గం. పలకడానికి చిన్న పదమైనా ప్రయాణం పెద్ద సవాలే. అయితే ఈ మార్గంలో అమెరికా చేరుకోవాలంటే దేనికైనా తెగించాలి. ఎందుకంటే దారి మధ్యలోనే చనిపోవచ్చు, పోలీసులకు దొరికిపోవచ్చు, వన్య మృగాలకు బలి కావచ్చు. ఇంత రిస్క్ ఉంటుంది గాడిద మార్గంలో. చాలా మంది దొరికిపోయి జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అడవిలో కొండలపై నుండి జారిపడి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. అన్ని గండాలను చాకచక్యంగా తప్పించుకొని అమెరికా వెళ్లిన వారు ఉన్నారు. ఇక ఇప్పుడు ఇలాంటి వారిని అందరినీ అమెరికా ప్రభుత్వం వారు తిరిగి ఇండియాకు పంపించేస్తున్నారు. ఇదండి డాంకీ రూట్ స్టోరీ.